హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే వండబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేనైతే పెనం తీసుకున్నాను అనమాట. పెనం మీద అయితే మాత్రం ఫస్ట్ అయితే బ్రెడ్ అయితే కాల్చాలి. నార్మల్ బ్రెడ్కి కాల్చిన బ్రెడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్లో అనమాట. కాల్చిన తర్వాత అయితే బ్రెడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే మాత్రం అలాగైతే ఉండదు. మనం అందుకనే కొంచెం బాగుంటుంది అనేసి ఇలా అయితే తయారు చేస్తున్నాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగైతే తినండి. బ్రెడ్ అయితే మాత్రం కాల్చుకొని తింటే మాత్రమే బాగుంటుంది. అంటే బ్రెడ్ ఎలాగ ఆమ్లెట్లో కాలుస్తాం కదా అంటే మరి దానికైతే సమాధానం చెప్పలేం. బ్రెడ్ ఆమ్లెట్లో కాలుస్తాం, కాకపోతే ఇలా కాలదనమాట. అందుకని బ్రెడ్ అయితే మాత్రం బోత్ సైడ్స్ ఇలా కాల్చుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినట్టు, అంటే డీప్గా కాల్చకూడదు, మళ్ళీ మాడిపోద్ది. టేస్ట్ అయితే మాత్రం అసలు మన బ్రెడ్ ఆమ్లెట్లో కనిపించదు. ఇలా కాల్చుకోవాలి. నెక్స్ట్ అయితే మాత్రం గ్లాస్ తీసుకోండి. గ్లాస్లో అయితే కొంచెం వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో అయితే కారప్పొడి వేయండి. అంటే మామూలుగా పేస్ట్ లాగా అయితే కారం పొడిని అయితే కరిగించాలన్నమాట. నార్మల్గా అయితే మాత్రం కారపొడి డైరెక్ట్గా ఎగ్స్లో అయితే వేసేటట్టు అయితే కారపొడి ఉండలుగా అయితే వస్తుంది. అలా రాకూడదు అనుకుంటే మాత్రం మనం అయితే వాటర్లో అయితే ఈ కారపొడి వేసి అయితే మాత్రం దాన్ని పేస్ట్లో చేయాలి. దాని తర్వాత అయితే మనం ఎగ్స్ అయితే తీసుకొని కారం పొడి పేస్ట్లోనే అయితే మాత్రం మిక్స్ చేసేయాలి. ఇందులోనే అలా మిక్స్ చేయగానే చాలా ఫాస్ట్గా అయితే మిక్స్ అవుతుంది. ఎందుకంటే కారం పొడి అనేది పేస్ట్గా మారింది కాబట్టి. నార్మల్గా పొడి అయితే మాత్రం మిక్స్ అయితే అవ్వదు. చూసారుగా ఎంత ఫాస్ట్గా అయితే కారం పొడి అయితే మిక్స్ అయిందో. ఇలా ఉంటుంది అనమాట. దాని తర్వాత అయితే మనకు తగినంత అయితే సాల్ట్ అయితే తీసుకోవాలి. అందులోనే కొంచెం చాట్ మసాలా అయితే మిక్సింగ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత అయితే పెనం మీద కొంచెం ఆయిల్ వేయండి. ఎక్కువ వేసికండి. ఆయిల్ ఎక్కువ అయిపోయిందంటే టేస్ట్ అయితే మాత్రం బాగోదు అస్సలు. నిజం చెప్తాను, ఆయిల్ వల్ల టేస్ట్ అయితే పాడైపోద్ది. సరిపడినంత వేసుకోండి. చాలా మంది అయితే మాత్రం బటర్ రైస్ కాల్చుకుంటారు. మనం అంత రిచ్ కాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుని దాని తర్వాత అయితే ఎగ్ అయితే ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. చూసారుగా ఈ కారం అయితే అక్కడక్కడ లోపల ఉన్నది అయితే మాత్రం కొంచెం అయితే పేస్ట్ అయితే వచ్చింది. దాన్ని అయితే మాత్రం పెనం మీద మిక్స్ చేసేద్దాం. ఈ ఆమ్లెట్ పైన అయితే మాత్రం బ్రెడ్ని ముంచి తిరగేసి పెట్టడమే. కాకపోతే వీడియో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే పోయిందనమాట. అంటే తీసాను, కాకపోతే సరిగ్గా రాలేదు. నేనే వండుకొని నేనే వీడియో తీయడం వల్ల అయితే మాత్రం అది సరిగ్గా రాలేదు. అందుకనే దాన్ని అయితే రిమూవ్ చేసాను. అయినా పెద్ద ఇబ్బంది లేదు. ఆ పోయిన క్లిప్లో అయితే జస్ట్ ఆ బ్రెడ్ను ముంచి ఇలా తిప్పేది మాత్రం ఉంటుంది. ఆ వీడియోలో అయితే జస్ట్ 10 సెకండ్స్ క్లిప్ అయితే పోయింది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆమ్లెట్ని అయితే రివర్స్ తిప్పి కాల్చుకోవడమే. చూసారుగా ఎలా అయితే ఉందో. ఎక్కువగా కాల్చేసినా బాధే, మళ్ళీ మాడిపోయింది అనుకో మనమే తినలేము. అందుకని ఇబ్బంది పడకుండా నీట్గా అయితే కుక్ చేసుకోండి. ఇది వండుతుండగానే ఆకలి పెరిగిపోతుంది. నాకైతే చాలా బాగుంది. స్మెల్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అనుకోలేదు, ఈ చాట్ మసాలా వల్ల వస్తుంది ఇదంతా. దాని తర్వాత అయితే మాత్రం మనం కొంచెం ఆనియన్స్ అండ్ టమాటా అయితే కట్ చేసుకోవాలి. ఒకటి అయితే సరిపోద్ది. ఎందుకంటే ఈ శాండ్విచ్ టైప్లో అయితే తయారు చేయడానికి ఒక పీస్ అయితే, అందుకని ఇవైతే కట్ చేస్తాను. మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇప్పుడు తయారైపోయింది. ఈ పెనం పైన అయితే మాత్రం ఈ ఉల్లిపాయలు అండ్ ఈ టమాటాలు వేసి ఆ ఉల్లిపాయల పైన ఆ టమాటాల పైన కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం సాల్ట్ వేసి అయితే మాత్రం వీటిని కొంచెం కాల్చుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చి కంటే ఇలా చాట్ మసాలా అండ్ ఈ సాల్ట్ వేసి కాల్చుకున్న తర్వాత అయితే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ హాఫ్ అయితే కుక్ అయిన తర్వాత అయితే మాత్రం ఈ టమాటాలు అండ్ ఈ ఆనియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అందుకని నేనైతే ఇలా హాఫ్ బాయిల్గా అయితే వండుతాను అనమాట. అంటే ఫుల్గా కుక్ చేసేస్తే టమాటా అయితే నుజ్జు అయిపోద్ది. అందుకని హాఫ్ బాయిల్గా అనమాట. జస్ట్ ఆ సాల్ట్ ఆ చాట్ మసాలా జస్ట్ దానికి అలా పట్టేటట్టు అయితే మనం కుక్ చేసుకోవాలి. అలాగని ఎక్కువ కుక్ చేసేకండి, ఓవర్ కుకింగ్ అయితే వేస్ట్ అయిపోద్ది. టేస్ట్ కూడా బాగోదు. జస్ట్ ఈ పచ్చివాసన పోవడానికి మాత్రమే. దాని తర్వాత అయితే మాత్రం నేను ఆ బ్రెడ్ ఆమ్లెట్ని అయితే సగంకి అయితే కట్ చేసుకున్నాను. మొత్తం శాండ్విచ్కి అయితే తినలేం కదా, అందుకని సగం అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ కట్ చేసుకున్న సగం పీస్ని అయితే మాత్రం శాండ్విచ్గా తయారు చేస్తాను. అందుకని ఈ ఆనియన్స్ అయితే మాత్రం అలా పెనం మీద తీసి అలా వేడిగుండి అలా పెట్టేస్తాను. నేనైతే మాత్రం ఇంకా పూర్తిగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే పూర్తిగా తయారు చేస్తే మనం తినగలమో లేదో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది మనమే ప్రయోగం చేస్తాను. ప్రయోగం చేసినప్పుడు అయితే మాత్రం చెడదొప్పుకోకూడదు. అందుకనే సగం అయితే నేను తయారు చేశాను అనమాట. చూసారుగా ఇలా అయితే పెట్టేసుకోవడమే టమాటాని ఆనియన్స్ని. ఎవరైనా శాండ్విచ్ తయారు చేస్తే నార్మల్గా అయితే మైనస్ని అయితే కలుపుతారు. మనం అయితే మాత్రం అన్ని కలపడానికి మన దగ్గర లేవు. మనకాడ అవైలబిలిటీ ఉన్నది ఏంటంటే టమాటా అండ్ ఆనియన్స్. అవి కూడా డైరెక్ట్గా తినలేం కాబట్టి కొంచెం హాఫ్ బాయిల్ అయితే చేసుకొని దానిపైన అయితే కొంచెం చాట్ మసాలా అంటే సాల్ట్ అయితే కొంచెం చల్లుకున్నాం. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. నార్మల్గా కన్నా ఇలా అయితే బాగుంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే శాండ్విచ్ అంటే ఇలాగే చెయ్యాలేమో, ఇదే ప్రాసెస్ ఏమనుకుంటారు. అదేముండదు. మనకు తయారు చేసే విధానం తెలిస్తే చాలు, ఎలా చేసుకున్నా సరే టేస్ట్గానే ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఇలా అయితే చేసుకున్నాను. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. అంత చాట్ మసాలా వల్ల ఏమో చాలా టేస్ట్గా అయితే అనిపిస్తుంది నాకు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అనుకోలేదు అనమాట. నార్మల్గా ప్రయోగమే కదా, పాడైపోద్దాం అనుకున్నాను.
ప్రయోగం అప్పుడప్పుడు వర్తిస్తుంది. ఇలాగైతే బాగానే వస్తుంది అనమాట. ఈ ఎగ్ ఆమ్లెట్ అయితే మాత్రం చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఈ శాండ్విచ్ టైప్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట. అనుకోలేదు ఇంత బాగుంటుందని. మీరు కూడా చాలా సింపుల్గా అయితే మీరు తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే నా వీడియో అంతా చూసారు కాబట్టి. మీ ఇంట్లోనైతే మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు మాత్రం చెయ్యండి. నేను చేస్తే ప్రయోగం అయింది, మీరు చేస్తే ప్రయోగం అవ్వదు. నన్ను చూసి మీరు నేర్చుకోవడం అవుద్ది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను కూడా ఊహించలేదు టేస్ట్ ఎంత బాగుంటుందని. ఏదో యావరేజ్గానే వస్తుంది, నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నాను. తినడానికి అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయడానికి అయితే నాకు 50 రూపాయలు అయితే ఖర్చు అయింది. నార్మల్గా బయటన ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే మనం బ్రెడ్ ఆమ్లెట్ తిన్నట్టయితే 100 రూపీస్ అయితే పక్కా ఛార్జ్ చేస్తారు. మనం 100 రూపాయలు వదిలించుకునే దానికన్నా 50 రూపాయలతో మన ఇంట్లో అప్పుడప్పుడు ఇలాగ ఒక 20 మినిట్స్ ఒక 25 మినిట్స్ ఇలాగా స్పెండ్ చేసి వండుకోవడం అయితే చాలా మంచిది. మనకు కూడా మంచి ఫుడ్ తిన్నామని ఫీలింగ్ ఉంటుంది. బయట వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తారో ఎలా చేస్తారో మనకైతే తెలియదు. అందుకని ఇలా అయితే వండుకోండి. బాగా అయితే ఉంటాను.